హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ అండి. ముందు క్లాస్ లోని డూ తో క్వశ్చనింగ్ ఎలా చేయాలి, పాజిటివ్ క్వశ్చనింగ్ ఎలా చేయాలన్నది చెప్పాను. అయితే మనకి ఇష్టం లేనివి ఎలా క్వశ్చనింగ్ ఫామ్ చేయాలన్నవి ఇప్పుడు చెప్తున్నాను. చూడండి, ఈ ఒక్క క్లాసే గానీ మీరు కొత్తగా ఎవరైనా చూస్తే ఏమీ అర్థం అవదు. దీని ముందు క్లాసులు కూడా ఇంగ్లీష్ వి చూస్తేనే మీకు ఈ క్లాస్ అన్నది అర్థమవుతుంది. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసి ఇంగ్లీష్ అని ఉంటుంది, దాని మీద కానీ మీరు ప్రెస్ చేస్తే దీని ముందు క్లాసులు కూడా వస్తాయి. అప్పుడు మీకు హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా క్లాసులు ఉంటాయన్నమాట. ఇది ఒక్కటి చూస్తే మట్టుకు మీకు అర్థమవదు. అందుకు ముందు వీడియోస్ కూడా చూడండి. ఇంగ్లీష్ ఎవరైతే నేర్చుకోవాలని కుతూహల పడుతున్నారో, నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉందో వాళ్ళు ముందు క్లాసులు చూడండి. ఓకేనండి. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఈ రోజు నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా వేయాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా వేయాలి. పాజిటివ్ అంటే ఏం చెప్పాను, నేను ఉదయాన్నే 6 గంటలకి లేస్తాను. డూ ఐ అవేక్ ఎట్ 6 o'clock? నేను 6 గంటలకి లేస్తానా అంటే క్వశ్చన్. అంటే డూ ముందు వస్తుంది. నేను ఎందుకు 6 గంటలకి లేస్తాను, వై డూ ఐ అవేక్ ఎట్ 5 o'clock 6 o'clock? అవన్నీ పాజిటివ్ అన్నమాట. ఇప్పుడైతే నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా వేయాలి అన్నది చెప్తాను. నెగిటివ్ అంటే ఏంటి, డోంట్ ఉపయోగించాలి. మీకు చూడండి, డూ కి డోంట్ కి కూడా ఒక టేబుల్ రూపంలో చెప్పాను, ముందు క్లాస్ లో ఉంటుంది. చూడండి, నెగిటివ్ క్వశ్చన్స్ వై తోని. వై డోంట్ ఐ అవేక్ ఎట్ 6 o'clock? నేనెందుకు 6 గంటలకి లేవలేదు, దీని మీనింగ్. సెకండ్ క్వశ్చన్ వేర్ తో. వేర్ డోంట్ వి బ్రింగ్ బుక్స్ ఎవ్రీడే? నేను ఎక్కడికి రోజు బుక్స్ తీసుకెళ్ళను, అంటే మేము ఎక్కడికి రోజు బుక్స్ తీసుకెళ్ళను. చూడండి, ఇక్కడ ఐ ఉంది, ఐ అంటే నేను, ఇక్కడ వి ఉంది, వి అంటే మేము లేదా మనము వస్తుంది. వీటికి తెలుగులో కూడా పట్టిక రూపంలో చెప్పానండి. వీటికి అర్థాలు ముందు క్లాస్ చూడండి. పదే పదే చెప్తున్నానని అనుకోకండి. కొత్తగా ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో అసలు ఏం అర్థం అవ్వదు, అందుకని నేను చెప్తున్నాను. ఇంకా థర్డ్ క్వశ్చన్, వై డోంట్ వి కాల్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ? ఎందుకు ఫ్రెండ్స్ ని రెగ్యులర్ గా పిలవట్లేదు? తర్వాత వేర్ డోంట్ యూ ఈట్ ఫుడ్ రెగ్యులర్లీ? ఎక్కడ నువ్వు రోజు ఫుడ్ తినవు? వై డోంట్ దే ఫర్గెట్ బుక్స్ ఆన్ అండ్ ఆఫ్? అలాగే వై డోంట్ పీపుల్ జోక్ ఎవ్రీడే? ఇవి నెగిటివ్ క్వశ్చన్స్ అన్నమాట. వై వేర్ తో చెప్పాను. ఇంకా ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ హౌ తో. ఇలాగే హౌ డోంట్ ఐ అవేక్ ఎట్ 6 o'clock? ఇలాగా అంటే ఫస్ట్ లో అంటే పాజిటివ్ థింకింగ్ కి డూ ఎలాగా యాడ్ చేస్తామో, నెగిటివ్ క్వశ్చన్స్ కి డూ కు బదులు డోంట్ యాడ్ చేస్తాం అన్నమాట. అయితే ఇప్పటి వరకు క్వశ్చనింగే చెప్పాను, మరి ఆన్సర్ ఎలాగ మనం చేయాలి వీటికి అని అంటే చూడండి, వై డోంట్ ఐ అవేక్ ఎట్ 6 o'clock అని ఉంది. దీనికి ఆన్సర్ ఎలా చేయాలి అని అంటే ఐ డోంట్ అవేక్ ఎట్ 6 o'clock. అంటే ఫస్ట్ ఐ వస్తుంది, తర్వాత డోంట్ వస్తుంది, అవేక్ అన్నది తర్వాత వస్తుంది, ఎట్ 6 o'clock. ఇదంతా ఫోర్త్ వన్ వస్తుంది. ఫస్ట్ వచ్చేది ఐ అన్నమాట. ఆన్సర్ ఇందులోనే సగం ఆన్సర్ ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే క్వశ్చన్ లోనే ఆన్సర్ అన్నది ఉంటుంది అన్నమాట. ఇవి నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి అన్నది ఇంగ్లీష్ లో ఇవాళ చెప్పాను. ఇక్కడితో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫామ్ చేయాలి అన్నది కూడా చెప్పేశాను. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్తాను అంటే సెంటెన్స్ ఇస్తాను, దానికి తెలుగు మీనింగ్ అన్నది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సరేనా?
ఈ రోజుకైతే ఇదే క్లాస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లే లిస్ట్ కానీ చెక్ చేస్తే వీటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి. సబ్జెక్ట్ వారీగా వాటి పేర్లతోనే ఉంటాయి అన్నమాట. ఒకసారి చెక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.